డే 2 సమ్మర్ వర్క్షాప్ స్టార్ట్ అయిందండి. నిన్నటి నుంచి అందరూ మెసేజ్లో సార్ ఈ వర్క్షాప్ ఎక్కడ, మా పిల్లల్ని జాయిన్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు. మీ అందరికీ ఒక క్లారిటీ అండి. హైదరాబాద్ వర్క్షాప్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా వేరే బ్యాచెస్ ఏమీ లేదు. వైజాగ్లో 11th to 16th ఒక బ్యాచ్ ఉంటుంది, 18th to 23rd ఒక బ్యాచ్ ఉంటుందండి. ఇవే లాస్ట్. ఇంకా మీరు మళ్ళీ గుంటూరులో పెట్టండి ఇలాంటివన్నీ అడిగినా కూడా మేము ఏం చేయలేము. సో మీకు రిజిస్ట్రేషన్ లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ అని పెట్టండి, మీకు పంపిస్తాం. ఇప్పుడు కూడా వైజాగ్ సెకండ్ బ్యాచ్ 18th to 23rd మాత్రమే, జస్ట్ అది కూడా 30-40 రిజిస్ట్రేషన్స్ మాత్రం ఉన్నాయి. సో నిన్న వర్క్షాప్లో రాజేష్ సార్ కంప్లీట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అలాగే కొలాబరేటివ్ లెర్నింగ్ ఎలా ఉంటుందో వాళ్ళు నేర్చుకున్నారు. నేను కంప్లీట్గా లాజికల్ థింకింగ్ మీద వర్క్ చేయడం జరిగింది. పిల్లల లాజికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అసలు టీం వర్క్ కానీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అభిషేక్ నిన్న కంప్లీట్గా టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ మీద కంప్లీట్గా మిగతా వాళ్ళతో అందరితో కలిస్తే మన రిజల్ట్ ఎంత బాగుంటుందని చెప్పడానికి నిన్న యాక్టివిటీస్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరే హ్యాపీగా చూడొచ్చు. ఇక్కడ ఇంటెన్షన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకుంటున్నారు, కానీ యాక్చువల్గా ఈ రోజుల్లో వాళ్ళందరూ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళ రియల్ బ్రెయిన్ మీద డిపెండ్ అవ్వాలని చెప్పే మా మెయిన్ ఇంటెన్షన్. అందుకే ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్క కోణంలో ఎలా సాల్వ్ చేయొచ్చు అని పిల్లలకు కనుక వాళ్ళ రియల్ పొటెన్షియల్ని పరిచయం చేస్తే డెఫినెట్గా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది బతకగలుగుతారండి. అట్ ద సేమ్ టైం మా ఇంటెన్షన్ పిల్లలకి వాల్యూస్ కూడా నేర్పించాలి. తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటేనే వాళ్ళకి జీవితాంతం ఒక గొప్ప పర్సనాలిటీ డెవలప్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అవే ఈ వర్క్షాప్లో మేము నేర్పించేది. ఇదంతా ఒక ఎత్తు అయితే, స్పోర్ట్స్ తర్వాత సాయంత్రం 7 గంటలకి పిల్లలతో ఒక్కొక్క ట్రైనర్ డిఫరెంట్ పాయింట్స్ మీద ఇంటరాక్ట్ అవుతుంటే అక్కడ వాళ్ళు నేర్చుకునే విషయాలు జీవితం మొత్తానికి ఉపయోగపడతాయండి. అలా డే 2 కంప్లీట్గా యాక్టివిటీస్తో పిల్లల ఎంజాయ్మెంట్తో సూపర్గా ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియదండి. సో పేరెంట్స్ అందరికీ ఈరోజు క్వశ్చన్, చాలా మంది పిల్లలు టెక్నాలజీ ఉంది సార్ మాకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ బ్రెయిన్ వాడడం చాలా మంది మానేస్తున్నారు నేను అంటాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.